లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. గత 5 సంవత్సరాల్లో అత్యంత వివాదాస్పద నగరపాలక సంస్థగా రికార్డులకెక్కింది తిరుపతి. స్మార్ట్ సిటీ నిధులను స్మార్ట్గా తినేశారు. వాటితో వైసీపీ నేతల వర్గీయులు అడ్డగోలుగా హోటల్ సైతం నిర్మించారు. టీడీఆర్ బాండ్స్ పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు దందా నడిపారు. ఏరికోరి అవినీతి అధికారులను బదిలీ చేయించుకుని వారి ద్వారా తమకు కావాల్సిన పనులు చేయించుకున్నారు. ప్రభుత్వం మారాక ఆ తతంగాలన్నిటిపై విచారణ జరుపుతున్నారు. అయితే ఆ విచారణలో జాప్యం జరుగుతుందనడం రకరకాల అనుమానాలకు తావిస్తుందట. అసలు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో ఏం జరుగుతోంది? తిరుపతి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి పాదాల చెంత వెలిసిన నగరం. ప్రతిరోజు లక్షల మంది రాకపోకలు సాగిస్తుంటారు. తిరుపతి అభివృద్ధికి ఏ ప్రభుత్వం వచ్చినా అత్యంత ప్రాధాన్యతనిస్తుంటుంది. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ నగరానికి ఏమైంది అన్నట్లు తయారైంది పరిస్థితి. 5 సంవత్సరాలు అడ్డగోలు నిర్ణయాలతో పాలకుల ఒంటెద్దు పోకడతో తిరుపతి సిటీ స్థాయి దిగజారింది. ప్రజల సమస్యల పరిష్కారానికంటే తమ సొంత లాభం కోసం ప్రజాప్రతినిధులు పనిచేశారన్న ఆరోపణలున్నాయి. కార్పొరేషన్కు జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్షం గెలవకూడదని అప్పటి వైసీపీ నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులతో అసలు నామినేషన్లు కూడా వేయనివ్వలేదు. వేసిన చోట బెదిరించి మరీ ఉపసంహరింపజేసి ఏకగ్రీవం చేశారు. కొన్ని చోట్ల నామినేషన్లు అనర్హత వేటుతో అడ్డు తొలగించారు. తర్వాత మేయర్ను కేవలం కీలుబొమ్మగా మార్చి అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అభినయ్ రెడ్డిలు చక్రం తిప్పారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా గతంలో ఎన్నడూ లేని విధంగా 2 డిప్యూటీ మేయర్ల సంస్కృతి వైసీపీ పాలనలో ప్రారంభమైంది. అందులో భాగంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ శిరీష మేయర్గా ఎంపిక కావడంతో డిప్యూటీ మేయర్గా మొదట ముద్ర నారాయణను ఎంపిక చేశారు. తర్వాత ఎమ్మెల్యే కుమారుడు భూమన అభినయ్ రెడ్డి 2వ డిప్యూటీ అయ్యారు. అప్పటికే పాలక వర్గం మొత్తం అభినయ్ కనుసన్నల్లో నడుస్తుంది. తర్వాత అతను డిప్యూటీ మేయర్ కూడా కావడంతో మేయర్ పూర్తిగా డమ్మీ అయ్యారు. పాలక మండలి సమావేశంలో మేయర్ మాత్రమే ఉన్నతాసనంలో కూర్చోవాల్సి ఉండగా తిరుపతిలో మాత్రం ఎమ్మెల్యే, కమిషనర్ కూడా సభ్యులకు ఎదురుగా వేదిక మీద ఉండేవారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ప్రస్తుత జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఎక్కడా లేని ఆ సాంప్రదాయాన్ని తెరదించారు. మేయర్ మాత్రమే సభ్యుల ఎదురుగా కూర్చునేలా చర్యలు తీసుకున్నారు. ఆ క్రమంలో జూ పార్క్ రోడ్లో టూరిజం శాఖ ముంతాజ్ హోటల్ కు అనుమతిచ్చింది. ఎస్వి యూనివర్సిటీ మధ్య నుంచి ఆ హోటల్ వరకు రహదారి వెళ్లే విధంగా నగరపాలక సంస్థ మాస్టర్ ప్లాన్ రూపొందించి పనులు ప్రారంభించాలని చూసింది. అయితే విద్యార్థి సంఘాలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించడంతో వారిని అణిచివేయడానికి ప్రయత్నించారు. అయితే పూర్వ విద్యార్థులు కోర్టుకు వెళ్లడంతో పాటు స్థానిక ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. చివరి వరకు ఎస్వి యూనివర్సిటీలో రహదారులు వేయడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. ఇది అప్పటి పాలక మండలికి తగిలిన మొదటి దెబ్బ అని చెప్పాలి. ముంతాజ్ హోటల్ వ్యవహారంతో మొదటిసారిగా వైసీపీ నాయకులపై తిరుపతిలో బహిరంగంగా వ్యతిరేకత కనిపించింది. తర్వాత బలవంతంగా తిరుపతి చుట్టుపక్కల మాస్టర్ ప్లాన్ రహదారుల పనులు ప్రారంభించారు. వాటికి సంబంధించి టీడీఆర్ బాండ్స్ ఇష్యూతో రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలక సంస్థ పరువు గంగలో కలిసిపోయింది. టీటీడీ పాలక మండలిలో సైతం చక్రం తిప్పిన భూమన టీటీడీ నిధుల్లో 1% తిరుపతిలో స్కావెంజర్స్ నియామకానికి ఇవ్వాలని పాలక మండలిలో తీర్మానం చేసినప్పుడు పెద్ద ఎత్తున విమర్శల పాలయ్యారు. ఆ సందర్భంగా తమ మంది మాదిగల ద్వారా సెల్ఫ్ ప్రొడక్షన్ చేయించుకోవడానికి ప్రయత్నించి మరింత అబాసు పాలయ్యారు. అయితే తాము అనుకున్నవన్నీ చేయడానికి తమకు అనుకూలమైన సిబ్బందిని తెచ్చుకున్నారు. గతంలో విశాఖతో పాటు అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో పనిచేసిన వివాదాస్పద అధికారిని డిప్యూటేషన్ మీద తెప్పించుకొని మాస్టర్ ప్లాన్ రహదారుల దందా చేయించారు. అదేవిధంగా పుంగనూరు, కుప్పంలో పనిచేసిన వివాదాస్పద అధికారి వర్మను సైతం తిరిగి తెప్పించుకున్నారు. మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లను ఏరికోరి నియమించుకున్నారు. వీరందరి సాయంతో ఓటర్ల జాబితాను సైతం అడ్డగోలుగా మార్చివేశారు. స్మార్ట్ సిటీ నిధులను మంచినీళ్లలా ఖర్చు పెట్టారు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ నిబంధనలు తుంగలో తొక్కి కపిల తీర్థం సర్కిల్లో ట్రాఫిక్ కు ఇబ్బంది అయినప్పటికీ నిర్మించిన హోటల్. స్మార్ట్ సిటీ నిధులు సుమారు 2 కోట్లకు పైగా ఖర్చు పెట్టి విలాసవంతమైన హోటల్ నిర్మింపజేసిన భూమన తన అనుచరుడికి లీజుకిచ్చారు. అయితే మారిన ప్రభుత్వం కూడా ఎందుకో దానిపైన చర్య తీసుకోలేదు.
ఇలాంటి వ్యవహారాలు పెద్ద ఎత్తున గత 5 సంవత్సరాలు నడిచాయంట. మాజీ ప్రజాప్రతినిధులకు సహకరించిన అధికారులపై గత 3 నెలలుగా విజిలెన్స్తో పాటు శాఖపరమైన విచారణ కొనసాగుతుంది. గత వారంలో 3 రోజుల పాటు అనంతపురం రీజనల్ డైరెక్టర్ విశ్వనాథ్ నేతృత్వంలో 3 బృందాలు తిరుపతిలో విచారణ చేపట్టాయి. ఆ తర్వాత మళ్లీ తిరుపతికి చేరుకున్న విచారణ బృందం తమ పని చేసుకుపోయింది. ఇటీవల బదిలీ అయిన రెవెన్యూ అధికారి కేఎల్ వర్మ, మేనేజర్ చిట్టిబాబు, డిఈ విజయ్ కుమార్ రెడ్డిపై అక్రమ ఆరోపణలపై లోతుగా విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో పుంగనూరు మున్సిపల్ కమిషనర్గా కూడా పనిచేసిన వర్మ అవకతవకలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సమాచారం. ఇప్పటికే విచారణ కమిటీ బృందంపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నట్టు తెలిసింది. అయితే ఆర్డి విశ్వనాథ్ ముక్కుసూటిగా వ్యవహరిస్తారన్న పేరుండడంతో విచారణ ఎదుర్కొంటున్న వారి ఎత్తులు పారడం లేదన్న ప్రచారం జరుగుతోంది. మరో 2 రోజుల్లో విచారణ పూర్తి కానుందని నివేదికను డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కు అందజేయనున్నట్టు సమాచారం. ఓవైపు శాఖపరమైన విచారణ, మరోవైపు విజిలెన్స్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో నగరపాలక సంస్థ అధికారులు భయపడుతున్నారంట. తాము ఊడిగం చేసిన వారు అధికారం కోల్పోవడంతో తమను బయటపడేసే వారి కోసం అమరావతి చుట్టూ తిరుగుతున్నారంట. మొత్తం మీద పాపాలకు సహకరిస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని అంటున్నారు. అయితే ప్రస్తుతం కూడా తిరుపతిలో వైసీపీ నేతల పెత్తనమే నడుస్తుండడంపై టీడీపీ క్యాడర్ రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తుంది. ప్రస్తుత కార్పొరేషన్ కమిషనర్ పై అధికార పార్టీ వర్గాలు ఇన్ఛార్జ్ మంత్రికి ఫిర్యాదు చేశాయి. అయితే ఇంతవరకు ఆయన్ని బదిలీ చేయలేదు, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు తిరుపతి అక్రమాలపై సీరియస్ గా దృష్టి పెట్టకపోతే గత ప్రభుత్వ హయాంలో జరిగిన పాపాలన్నీ గంగలో కలిసిపోతాయని తెలుగు తమ్ముళ్లు గగ్గోలు పెడుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.